This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. మనం నిన్నటి కంటిన్యూషన్ చేద్దాం. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేసి ఉంచాను ఫైర్ వాల్కి. నేను ఏం చేశానంటే, మనకి 3 స్పోక్లు ఉన్నాయి కదా, మీరు చూసంటే 3 స్పోక్లు ఉన్నాయి కదా. నేనేం చేశాను, ఆ 3 స్పోక్ని కూడా ఒకేసారి రన్ చేశాను. అంటే 3 షెల్ ఓపెన్ చేశాను. 1, 2 యాజ్ వెల్ యాజ్ 3 షెల్స్ ఓపెన్ చేసి రన్ చేశాను. తొందరగా డిప్లాయ్ అయింది, సక్సెస్ఫుల్గా అయింది మీకు యాక్చువల్గా. సో మీరు చూసినట్టయితే రిసోర్స్ గ్రూప్స్కి వచ్చారు అనుకోండి. రిసోర్స్ గ్రూప్ హబ్ ఆర్జీ ఉంది, స్పోక్ 1 ఆర్జీ, స్పోక్ 2 ఆర్జీ ఉంది. అలాగే వీనెట్స్ ఉన్నాయి, అన్నిటి చేశాను. నాకు వీనెట్స్ ఉన్నాయి, దాని పీరింగ్స్ అన్ని అయిపోయినాయి అనమాట. మీరు చూసంటే ఈ సర్వర్ ఏంటంటే, ఈ సర్వర్ వచ్చి మన మేనేజ్మెంట్ విఎం యాక్చువల్గా. నేను చేసిన దానికి మేనేజ్మెంట్ విఎం ఉంది కదా, అదే మేనేజ్మెంట్ విఎం. సో నేను ఏం చేస్తానంటే, సో మేనేజ్మెంట్ విఎం ఓకే. సో అలాగే మనకి మిషన్స్ కి రీచ్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తే యాక్చువల్గా సో మెషిన్స్ ఎక్కడ ఉన్నాయి మీకు? వర్చువల్ మెషిన్స్ వచ్చి నేను ఇక్కడ ఓకే, 2.1.4, 3.1.4. సో చూద్దాం రీచ్ అవుతున్నారు ఇక్కడ. ఈ మెషిన్ నుంచి రీచ్ అవ్వాలి మీకు యాక్చువల్, ఎందుకంటే ఫైర్ వాల్ వెనక ఉంటాయి కాబట్టి మామూలుగా రీచ్ అవ్వలేవు. సో 10.2.1.4. సో మీకు 10.2.1.4 లాగిన్ చేసేయండి. దాని లోపల నుంచి చెక్ చేద్దాం అసలు ఎట్లా ఇంటర్నెట్ కి రీచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి కదా. సో దానికోసం సో దీంట్లో ఫైర్ వాల్ ఇవన్నీ డిజేబుల్ చేస్తానండి. ఇది ఏంటంటే ఫస్ట్ సర్వర్ యాక్చువల్ గా. సో మీకు అలాగే సెకండ్ సర్వర్ కూడా ఉండాలి కదా, అసలు రానివ్వండి. సో ఇక్కడికి వచ్చి నేను MSTAC అని చెప్పి 10.3.1.4 అంటాను. ఇంకా రెండు విధంగా లాగిన్ చేయండి. సరే ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇది ఆఫ్ చేస్తాను. డన్. దాని లోపల మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. అంటే ఇక్కడికి వచ్చి దీని లోపల బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. 10.2.1.4 బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి సో మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్ గా ఏ రూల్ లేదు కాబట్టి ఇది పరిస్థితి అండి. మీకు ఏ రూలు లేదు కాబట్టి ఈ విధంగా ఏం అలౌ చేయదు అనమాట యాక్చువల్ గా. సేమ్ లైక్ వైజ్ మీకు ఈవెన్ 3.1.4 పోయినా కూడా ఇక్కడికి వచ్చి నేను మీరు చూసినట్లయితే లోకల్ సర్వర్ కి వచ్చి కొన్ని డిజేబుల్ చేద్దాం. ఓకే రైట్.
ఓకే, రైట్. సో హెచ్టిటిపి, సో మీరు చూసినట్లయితే రెండు అవుతుంది చూడండి యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి రెండు కూడా ఫైర్ వాల్ కి రీచ్ అవ్వట్లేదు యాక్చువల్గా. సో కాబట్టి నెక్స్ట్ ఐ మీన్ ఫైర్ వాల్ రీచ్ అవుతుంది కానీ ఎటువంటి బయటికి పోవట్లేదు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి మీకు. ఓకే, ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇంకా రూల్స్ అప్లై చేయాలి కాబట్టి ఫైర్ వాల్కి వెళ్దాం యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్కి వెళ్దాం. ఫైర్ వాల్కి వెళ్దాం. ఒక్క నిమిషం అండి, ఎవరో స్టూడెంట్ మీటింగ్ ఐడి అడుగుతున్నారు. 1 minute. సరే, ఫైర్ వాల్ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేస్తాం, రూల్స్ కి వచ్చాం అనుకోండి. మీకు ఈ ఫైర్ వాల్ రూల్స్ దగ్గర నేను ఆల్రెడీ నెట్వర్క్ రూల్స్ మాట్లాడామండి యాక్చువల్ గా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రూల్స్ కి ఒక ప్రియారిటీకి వచ్చేసరికి నెట్వర్క్ రూల్ కి మోర్ ప్రియారిటీ, అప్లికేషన్ రూల్ కి లెస్ ప్రియారిటీ అన్నమాట. సో కాబట్టి నెట్వర్క్ రూల్ లో మీరు అలౌ చేసి అప్లికేషన్ రూల్ లో బ్లాక్ చేసినా కూడా మీకు పని చేస్తుంది. రైట్ నో ఎటువంటి రూల్ లేదు కాబట్టి ఎటువంటి యాక్సెస్ లేదు కదా. సో నేనేం చేస్తాను, సో సారీ అప్లికేషన్ రూల్ కాదు, నేను ఏం చేస్తాను ఇక్కడికి నెట్వర్క్ రూల్ కి వచ్చి యాడ్ నెట్వర్క్ రూల్ అని చెప్పి, సో టు ఇంటర్నెట్ అని ఇచ్చి అలౌ అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కస్టమర్ పేరు ఇవ్వాలి మీకు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే స్పోక్ 1 అంటాను. సో టు ఇంటర్నెట్ అంటే ఒక్కొక్క రూల్ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇచ్చి, సోర్స్ వచ్చి 10.2.1.0/24 అని ఇచ్చి, డెస్టినేషన్ కూడా ఐపీ అడ్రస్ స్టార్ మార్క్ ఇచ్చి, నేను 80,443 అని ఇచ్చాను అనుకోండి. సో యాడ్ చేస్తాను. మీకు అలా యాడ్ చేసినాక నేను పోయి చెక్ చేసినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు వెబ్సైట్ లో రెండు యాక్సెస్ కావాలా. తర్వాత మనం ఏం చేద్దాము, ఇక్కడ దీని పేరేంటి, మీరు అప్లికేషన్ అది అయిపోయినాక అప్లికేషన్ రూల్కి వచ్చి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏదైనా వెబ్సైట్ గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ బ్లాక్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. సో అని నెట్వర్క్ రూల్కి ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, మీకు రూల్ యాడ్ చేశాను 8443 టువర్డ్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఓపెన్ చేశాను అనమాట. అలా ఓపెన్ చేశాను కాబట్టి ఏమైపోతుంది మీకు, ఇది మీకు నెట్వర్క్ రూల్ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కంపల్సరీగా మీకు అది ఇంటర్నెట్ కి రీచ్ అవుతుంది యాక్చువల్గా. సో లెట్ మీ సీ, ఇది ఒకటే కొంచెం ఫైర్ వాల్ వచ్చి కొంచెం స్లోగా అప్డేట్ అవుద్దండి, అది ఒకటే కొంచెం ఇబ్బంది. బట్ ఎనీవే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ 2.4కి వెళ్ళాం అనుకోండి. మీకు గూగుల్ వచ్చేస్తుంది చూడండి, ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు గూగుల్ వచ్చింది ఎందుకంటే ఫైర్ వాల్ రూల్ అప్డేట్ అయింది. అలాగే నేను వచ్చి facebook.com అన్నాను అనుకోండి, ఫేస్బుక్ కూడా వచ్చింది. సేమ్ లైక్ వైజ్ నేను 3 డాట్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి google.com అన్నాను అనుకోండి, మీకు పని చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి పని చేయదు, ఎందుకు, నేను రూల్స్ అసైన్ చేయలేదు కదా, నేను స్పోక్ 1కి అసైన్ చేశాను కదండి, అందుకని అనమాట. సరే, సో నేనేం చేయొచ్చు, కావాల్సి వస్తే కొత్త రూల్ యాడ్ చేయొచ్చు లేకపోతే బ్లాక్ చేయొచ్చు. సరే, దట్ ఈస్ ఫైన్. ముందు మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ రూల్కి వెళ్దాం. అప్లికేషన్ రూల్కి వచ్చి, సో నేనేం చేస్తాను, ఇక్కడ మీరు చూసంటే నెట్వర్క్ రూల్లో మీకు దీన్ని ఏమంటాను, స్పోక్ 1కి ఎటువంటిది యాక్సెస్ చేయాలి. మీరు లోపలికి వెళ్ళారు అనుకోండి, మీరు చూసినట్లయితే స్పోక్ 1కి స్పోక్ 2కి ఎటువంటి రూల్ లేదండి, స్పోక్ 1కి మాత్రమే యాడ్ చేశాను. కానీ అప్లికేషన్ దానికి వెళ్తాను, అప్లికేషన్ రూల్కి వెళ్ళి యాడ్ అప్లికేషన్ రూల్ అంటాను అని. సో నేను ఏమంటాను, దీనికి స్పోక్ 2 కోసం అనమాట ఇది. అంటే మీకు నెట్వర్క్ రూల్ స్పోక్ 2కి లేదు, ప్రియారిటీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇస్తాను, యాక్చువల్ 100 నుంచి స్టార్ట్ చేయొచ్చు అలౌ ఇచ్చి. సో మీరు చెప్పొచ్చు ఏమేమి మీరు దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి ఈ టార్గెట్ ఎఫ్క్యూడియన్స్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట యాక్చువల్ గా. అంటే ఏంటి, నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ గూగుల్ అన్నాను అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను
ఫస్ట్ అలౌ ఇంటర్నెట్ ఇచ్చేస్తానండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ ఇవ్వాలన్నమాట. సో నేనేం చేస్తాను, ఎందుకంటే మనకి అన్ని బ్లాక్ చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 1000 రూల్ క్రియేట్ చేసి అలౌ ఇంటర్నెట్ అని చెప్పి సోర్స్ వచ్చి 10.3.1.0/24 ఇచ్చి, సో ప్రోటోకాల్ ఏంటి హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ ఇచ్చి టార్గెట్ ఎఫ్క్యూడియన్స్ స్టార్ ఇస్తాను. నీకేమో స్టార్ అన్నమాట. అంటే ఏంటంటే ఈ రోల్ ఉంది చూసారా, సారీ ఈ రూల్ ఉంది చూసారా, ప్రియారిటీ 1000 అన్నమాట, యాడ్ అంటాను. సో ఆబ్వియస్ గా ఏంది, నేను అప్లికేషన్ రూల్ అప్లై చేస్తాను. నెట్వర్క్ రూల్ ఏం లేదండి, నెట్వర్క్ రూల్ ఏమీ లేదు కాబట్టి దానికి అప్లికబుల్ కాదు. ఓకేనా, ఇక్కడ నేను స్పెసిఫిక్ గా నేను స్పోక్ 1 కి అప్లై చేసి స్పోక్ 2 కి అప్లై చేస్తుంటే ఆ రూల్స్ అప్లై అవుతాయి. డిఫాల్ట్ రూల్స్ ఏం అప్లై కావన్నమాట. ఇక్కడ నేను అలౌ చేస్తాను, యాక్చువల్ గా అలౌ చేస్తున్నాను కాబట్టి ఇది ప్రతి ఒక్క ఇంటర్నెట్ సైట్ కి రీచ్ కావాలి ఇది. సో ఆ తర్వాత ఏంటంటే నేను బ్లాక్ చేస్తాను అనమాట. ఎందుకు సార్ మీరు 1000 ఇచ్చారు అంటే, ముందు మనం ఇంటర్నెట్ ఆ ఇప్పుడు ఇంటర్నెట్ లో కోట్ల కొద్ది వెబ్సైట్లు ఉంటాయండి. ఓకే, సో అటువంటప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, యాక్చువల్ గా మీకు ముందు అలౌ చేసి తర్వాత బ్లాక్ చేయొచ్చు, తర్వాత బ్లాక్ చేసి ముందు ఇనిషియల్ గా బ్లాక్ చేసి తర్వాత అలౌ కూడా చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రానివ్వండి, నేను ఇక్కడ ఒకటి చేసి ఉండాలి యాక్చువల్ గా. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఏం చూపిస్తాను అంటే, ఏదైనా స్పెసిఫిక్ వాటిని బ్లాక్ చేయాలనుకోండి మీరు. ఓకే, మీ ప్లాన్ ఏంటంటే, నేను ఏం చేశాను, ఫస్ట్ ఇంటర్నెట్ కి అంతా వదిలేశాను, ఇంటర్నెట్ కి రీచ్ అవ్వచ్చు వదిలేశాను అనమాట. తర్వాత ఆ ఇంటర్నెట్ కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ మీరు బ్లాక్ చేయాలనుకోండి. సో ఎలా చేయొచ్చు, యాక్చువల్ గా ఫస్ట్ చెక్ చేద్దాం ఇంటర్నెట్ వచ్చిందా లేదా అని చెప్పి స్పోక్ 2 కి. సో నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి మీకు వచ్చింది చూసారా, ఇది వచ్చింది. మీకు వచ్చింది. సో ఇదేంటి, యాక్చువల్ గా మీరు చూసినట్లయితే స్పోక్ VM2 అండి. ఓకే, ఉంది యాక్చువల్ గా. మీరు దేనికైనా వెళ్ళొచ్చు యాక్చువల్ గా, యాహూ, సో దేనికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదనమాట. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ యాక్చువల్ గా ఇప్పుడు నాకేం కావాలా, ఓకే అన్నిటికీ అలౌ చేయాలా, ఫేస్బుక్ మాత్రం బ్లాక్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయట్టు, వెనక్కి వచ్చి ఇక్కడ ఓకే వెనక్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాడ్ రూల్ కనెక్షన్ అంటాను యాక్చువల్ గా. లేదంటే దీని ఒక నిమిషం ఆగండి, ఇది వెయ్యి కదా, ఓకే ఇక్కడ కాదు, ఇక్కడ యాడ్ చేయకూడదు. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ దీనికి ముందు యాడ్ అని ఇక్కడ ఏం చేస్తాను, బ్లాక్డ్ వెబ్సైట్స్ అని ఇస్తాను. ఇచ్చి దీని ప్రియారిటీ 100 ఇస్తాను, ఎందుకంటే మీకు తక్కువ ప్రియారిటీ ఇస్తాను అనమాట. ఇక్కడ వచ్చి డినై ఇస్తాను. డినై ఇచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బ్లాక్ ఫేస్బుక్ అంటాను. సో సోర్స్ వచ్చి నేను కావాలనుకుంటే ఇద్దరికి ఇవ్వచ్చు, 10.2.1.0/24. నెక్స్ట్ ఏం చేస్తానంటే, లేదా 1/1 ఇద్దాం, ఇక్కడ కామా ఇచ్చేయచ్చు, 10.3.1.0/24. రెండు రేంజెస్ ఇస్తున్నాను యాక్చువల్ గా, హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్. ఇది వచ్చి నేను star.facebook.com అని ఇస్తాను యాక్చువల్ గా. సో ఇచ్చాను అనుకోండి మీకు, ఓకే, సో ఇది యాడ్ అంటాను యాక్చువల్ గా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం బ్లాక్ చేసిన వెబ్సైట్ అడ్రసెస్ 10 లో ఉన్నాయండి. 10 లో అంటే 1000 కంటే ఫస్ట్ కదా ప్రియారిటీ, అది వస్తాయి అనమాట. అవి బ్లాక్ అయిపోతాయి. సో కాబట్టి రిమైనింగ్ మాత్రం అంటే అవి కాక ఏవైనా పని చేయాలి మీకు, అది నా ప్లాన్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం వెబ్సైట్స్ యాక్సెస్ చేశాను అనుకోండి, ఎక్కడ స్పోక్ 2 లో నుంచి అలా యాక్సెస్ చేసినప్పుడు ఏం చేయాలంటే, మీకు ఫేస్బుక్ పని చేయకూడదు యాక్చువల్లీ, మిగతా అన్ని పని చేయాలి. ఓకే, సో చూద్దాం యాక్చువల్ గా. కానీ స్పోక్ 1 కి వచ్చేసరికి అది వర్కబుల్ కాదు. ఎందుకంటే స్పోక్ 1 లో ఆల్రెడీ మీరు ఏంది అలౌ చేసినారు యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, అలౌ టువర్డ్స్ ఇంటర్నెట్ అని చెప్పి అంతా అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేసిన రూల్ స్పోక్ 3 కి పనిచేయాలి, సారీ స్పోక్ 2 కి పనిచేయాలి, కానీ స్పోక్ 1 కి పని చేయకూడదు. అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. అది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, హోల్డ్ ఆన్.
అయితే ఈ రూల్ దేనికంటే దీని ప్లాన్ ఏంటంటే మనకు ఇంటర్నెట్ అంతా అసైన్ అంటే ఇంటర్నెట్ అంతా మనం అలౌ చేయాలి, కానీ ఎనీ స్పెసిఫిక్ వెబ్సైట్లు బ్లాక్ చేయాలంటే ఇది వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజ్మెంట్ విఎం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి వెళ్తాను. ఎక్కడ ఇది ఏ విఎం యాక్చువల్గా మీరు చూసినట్లయితే స్పోక్ టు విఎం. ఇక్కడ ఫస్ట్ గూగుల్ పనిచేస్తుందా అని చెక్ చేద్దాం. మీకు గూగుల్ పనిచేస్తుంది. తర్వాత యాహూ పనిచేస్తుందా అని చూద్దాం. యాహూ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఫేస్బుక్ పనిచేస్తుందా అని చూద్దాం. బేసిక్గా ఫేస్బుక్ పనిచేయట్లేదు చూడండి. ఓకే, ఫేస్బుక్ పనిచేయట్లేదు చూడండి. సో బట్ అదే నేను దీనికి వెళ్దాం. దీనికి వెళ్ళి ట్రై చేసి గూగుల్ పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది, ఫేస్బుక్ కూడా పనిచేస్తుందా అని ట్రై చేద్దాం. ఫేస్బుక్ పనిచేస్తుంది, ఫేస్బుక్ పనిచేస్తుంది చూడండి. అంటే మీకు స్పోక్ 1 లో ఫేస్బుక్ పనిచేస్తుంది, స్పోక్ 2 లో ఫేస్బుక్ పనిచేయట్లేదు. ఎందుకు అలాగా? ఓకే, మీకు ఎందుకు అలాగా అంటే నెట్వర్క్ రూల్లోకి వచ్చి మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ రిపీట్ చేస్తాను. నెట్వర్క్ రూల్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ 10.2.1.0 అని చెప్పేసి డెస్టినేషన్ అన్నిటికి ఓపెన్ చేసేసాం మనం ఇక్కడ. సో నేను ఏం చెప్పాను, నెట్వర్క్ రూల్ కి ఎక్కువ ప్రియారిటీ అప్లికేషన్ రూల్ కంటే. సో కాబట్టి ఇక్కడ అలౌ చేసేసాం కాబట్టి స్టిల్ మీరు ఇక్కడికి వచ్చి ఈ బ్లాక్డ్ వెబ్సైట్స్ లో ఇది ఇచ్చినా కూడా పని చెయ్యదు ఫేస్బుక్, ఎందుకంటే నెట్వర్క్ ఉంది కాబట్టి. సో అదే నేను ఏం చేస్తాను, బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఆ నెట్వర్క్ రూల్ తీసేస్తాను అనుకోండి. అసలు నా ప్లాన్ ఏంటంటే అసలు ఇంటర్నెట్ కి దీని నుంచి అలౌ చేయొద్దు. మీరు కావాలంటే వేరే వేరే పోర్ట్స్ అంటే డేటాబేస్ పోర్ట్స్ వాడుకోండి, కానీ మీరు ఇంటర్నెట్ కి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, అట్లీస్ట్ ఒక రూల్ ఉండాలని చెప్తుంది. లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీనికి డిబి రూల్ అంటాను. అంటే ఓన్లీ ఇలా అప్లికేషన్స్ కోసం వాడుకుంటాను అనమాట. సో టీసీపీ అంటాను. సో నేను ఏం చేస్తాను 10.2.1.0/24. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, డెస్టినేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10.2.1.100 అనే ఐపీ అడ్రస్ లో డేటాబేస్ అనుకోండి, విచ్ ఇస్ 1433 ఇస్తాను యాక్చువల్ గా. ఓకే, డేటాబేస్ కోసం అంతే. సో దీనికి తప్పితే మనం ఇంటర్నెట్ కి దానికోసం నెట్వర్క్ రూల్స్ వాడాల్సిన పని లేదనమాట. మనం ఏం చేయొచ్చు, ఇంటర్నెట్ యాక్సెస్ ఎవరు పోతున్నారు, ఎవరు పోవట్లేదు అంతా కూడా ఇన్ఫర్మేషన్ మనం వచ్చి అప్లికేషన్ గ్రూప్స్ తో చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ గ్రూప్స్ ద్వారా నేను ఏం చేశాను, వెబ్సైట్స్ అన్ని అలౌ చేశాను. కావాల్సిన వెబ్సైట్స్ నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెట్వర్క్ రూల్ లేదు కాబట్టి మీకు దీని పేరేంటి, మనకి స్పోక్ 1 కూడా ఫేస్బుక్ బ్లాక్ అయిపోవాలండి. చెక్ చేద్దాం ఆగండి. Come on. ఎవరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను అంటే ఇంతకు ముందు మీకు ఫేస్బుక్ ఎక్కడున్నానో మీరు చూస్తే, సో నేను ఏం చేస్తాను, సిఎండి ఓపెన్ చేస్తాను. సిఎండి ఓపెన్ చేసి హోస్ట్ నేమ్ చెక్ చేద్దాం. సో మీరు చూస్తే స్పోక్ విఎంలోనో అంటే ఇంతకుముందు మీకు పని చేస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకు రావట్లేదు చూడండి. ఓకే, దీనికి రావట్లేదు మీరు చూసినట్లయితే. యాజ్ వెల్ యాజ్ మీకు 3.4 కూడా ఫేస్బుక్ రాదు. మిగతా అంతా పని చేయాలి, మిగతా కూడా పని చేయాలి, ఇబ్బంది లేదు. ఇది పని చేస్తుంది, మీరు కావాలంటే యూట్యూబ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇది కూడా పనిచేస్తుంది, అవన్నీ పనిచేస్తాయి మీకు. కానీ ఓన్లీ ఇది మాత్రం పనిచేయదు, ఇది మాత్రం పనిచేయదు మీకు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ఆ విధంగా మనం బ్లాక్ చేయొచ్చు. సో మీరేమంటారంటే అట్లా వద్దు, నాకేం కావాలంటే మీరు అన్ని బ్లాక్ అయిపోవాలి. మీరు ఏమడుగుతారంటే నాకు పని కావాలా, నాకు అన్ని బ్లాక్ అయిపోవాలి, నేను అలౌ చేయాలి అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, రివర్స్ చేయాలి ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ గా అన్ని బ్లాక్ చేస్తామండి. మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్ గా సేవ్ అంటాను. సో బై డిఫాల్ట్ గా వెబ్సైట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనమాట.
ఓకే. సో ఇది బ్లాక్ అంటే ఏంటంటే మీరు ఏది అలౌ చేయరు. అంటే సెక్యూరిటీ మీరు 2 విధాలుగా చేయొచ్చండి. ఒక రిక్వైర్మెంట్ ఏంటి మనం ఇంటర్నెట్ అంతా యాక్సెస్ ఉండాలా. కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం బ్లాక్ అవ్వాలా. ఇది వన్ రిక్వైర్మెంట్. లేదా ఇంటర్నెటే బంద్ అయిపోవాలి. కానీ కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం పనిచేయాలి. ఫస్ట్‌ది మనం ఏం చేసాము 1000 వచ్చి అలౌ చేసాము. ఏది కావాలో అది డినై చేసాం గదా! సో అదేంటంటే మీకు ఇంటర్నెట్ అంతా ఓపెను. కావాల్సినవి బ్లాక్ చేయడం. ఇదేంటంటే మీరు హై సెక్యూర్ ఎన్వైర్న్‌మెంట్‌లో మీరేమనుకుంటారంటే అన్నీ బ్లాక్ చేయాలి. కావాల్సినవి మాత్రమే ఓపెన్ అవ్వాలా. దానికేం చేస్తామంటే మెయిన్ మీ 1000 రూల్‌లో బ్లాక్ చేసేస్తాం యాక్చువల్‌గా. మీకు 1000 రూల్‌లో బ్లాక్ చేస్తాం. మీకు ఏ వెబ్‌సైట్స్ కావాలో అది మాత్రం ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో అంటే ఏంటి ఇక్కడొస్తాను. ఇక్కడికొచ్చి నేను ఓకే. ఇక్కడికొచ్చి నేనేం జేస్తానంటే, దీన్ని అలౌ చేస్తాను. ఇలా అలౌ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మీకు ఫేస్‌బుక్ మాత్రమే పనిచేస్తుంది. మొత్తం బ్లాక్ అయిపోవాలి. చూద్దాం. పని చేస్తుందా లేదా అని చెప్పి. ఓకే. సో, ఎందుకంటే ఫైర్‌వాల్ ఒక రూల్ అప్‌డేట్ అవుతుందండి. అందుకని రెండో రూల్ అప్‌డేట్ కాదనమాట. అది ఆహ్, ప్రాబ్లమ్. సార్ మీరు ట్రేసార్టీలో ఫైర్వాల్ ఐపీ 10.1 10.5 వచ్చింది కదా, కానీ 10.1 10.4 కదా సార్ ఫైర్వాల్ ఐపీ. అది ఏందంటే ఒక ఐపీనండి. యాక్చువల్‌గా ఫైర్‌వాల్ ఏం చేస్తుందంటే మీకు, మనకు గుర్తుందా ఫైర్‌వాల్ సబ్‌నెట్ అసైన్ చేశాం గదా! సో, కాబట్టి ఏమవుతుందంటే ఆ సబ్‌నెట్‌లో అది రాండమ్‌గా ఐపీస్ పిక్ చేసుకుంటుంది. సో, మనం డైరెక్ట్ చేసింది 10.4 అయినా కూడా అదేమవుతుందంటే మీకు 5 అని, 6 అని, 7 ఏందంటే ఒకే ఐపీలో మీకు లోడ్ ఎక్కువైపోయి అన్నెసెసరీ గదా! లోపల వర్చువల్ ఐపీస్ వాడుకుంటుందన్నమాట. కాబట్టి అందుకే దానికి సెపరేట్ సబ్‌నెట్ ఇచ్చింది మీకు. సో, కాబట్టి 10.1.10.లో ఇచ్చిన ఏ సబ్‌నెట్ అయినా కూడా దానికి పనిచేస్తుంది మీకు. ఓకే. ఆ ఐపీ ఫైర్వాల్ దాన్ని ఎలా తెలుసుకుంటాం సార్? ఇంకా టీటీఎల్ 64 అలా. అదొకటే కదండి ఉంది ఆ సబ్నెట్ రేంజ్ ఫైర్వాల్ 10.1.10 అని ఒక సపరేట్ ఇస్తాం కదా రేంజ్ అది రేంజ్ మీకు తెలుసు కదా అది అవునవును సార్. ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తాను ఫేస్బుక్ తో పని బ్లాక్ అయిపోయింది అలా సో నేనేం చేస్తాను దీని దగ్గరికి వెళ్ళి రీఫ్రెష్ అంటాను రీఫ్రెష్ చేస్తే ఫేస్బుక్ పని చేస్తుంది కానీ మిగతా అన్ని కూడా డమాల్ అయిపోవాలి చూసారా ఏది పని చేయదు సో మీరు హెవీ సెక్యూరిటీ కావాలంటే ఇది వాడుకోవచ్చు అనమాట ఇది ఏం చేస్తుంది డిఫాల్ట్ గా మీకు అన్ని బ్లాక్ చేస్తుంది పేరు యాక్చువల్ తప్పు ఉందండి పేరు అలౌడ్ వెబ్సైట్స్ అని ఇవ్వాలి యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను అది వాడుతున్నాను కాబట్టి సో అక్కడ ఏ అన్ని బై డిఫాల్ట్ గా మీకు రూల్ ఏంది ఫస్ట్ వచ్చినప్పుడు మీరు టైప్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా 100 ఏం చేస్తుంది 100 వచ్చి ఓకే ఫేస్బుక్ ని అలౌ చేయమన్నారు అది అలౌ చేస్తుంది అది కాకుండా ఏదైనా ఇచ్చారనుకోండి వేరేది యాహూ ఇచ్చారనుకోండి అది 100 కి మ్యాచ్ కాదనమాట తర్వాత ఏముంది 1000 మొత్తం డినే అయిపోయింది కాబట్టి మీకు కాదనమాట ఇప్పుడు నేనేమంటాను ఓకే నాకు ఇక్కడికి ఐ థింక్ మీకు అజూర్ బ్లాక్ చేస్తే బ్లాక్ చేయదు అనుకుంటానండి చూద్దాం ఆగండి ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు మీరు అజూర్ ని బ్లాక్ చేయలేరు అన్నట్టు ఏదో ఉంది యాక్చువల్ గా ఓకే లేదండి బ్లాక్ చే portal.azure https కదా గివ్ మీ 1 మినిట్ అది కూడా బ్లాక్ అవుతుందండి ఇంతకుముందు ఎవరు చెప్పారు యాక్చువల్ బ్లాక్ చేయడానికి కుదరదు అని చెప్పి సో ఇప్పుడు నాకేం కావాలా ఈ పోర్టల్ వదలాలా నాకు అజూర్ పోర్టల్ రీచ్ అవ్వాలి సో నేను ఏం చేస్తాను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మన అలౌడ్ ఐపీ అడ్రస్ లో ఇక్కడే ఇచ్చేయచ్చు యాక్చువల్ గా సో కామా ఇచ్చి లేదంటే బ్లాక్ కాదండి అలౌ సో అలౌ అజ్యూర్ పోర్టల్ అని ఇస్తాను 2 డాట్ కే ఇస్తా 3 డాట్ కి ఇవ్వనండి ఓకే ఇలా ఇచ్చి సేవ్ చేద్దాం కానివ్వండి మీకు ఏంటంటే ఇక్కడ మీకు దీన్ని ఏమంటారు పబ్లిక్ ఐపీ కాన్ఫిగరేషన్ ఇది వచ్చి పబ్లిక్ ఐపీ అన్నమాట అంటే మీకు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అరే నేను ఆ పిక్చర్ సేవ్ చేయలేదండి నేను సో ఓకే సో మీకు ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా మీకు నేనేం చెప్పాను యాక్చువల్ గా ఫైర్ వాల్ అనేది
మీకు ఈ పబ్లిక్ ఐపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫైర్ వాల్ అనుకోండి. ఓకే, ఇది ఫైర్ వాల్. మీకు ఏముంది, స్పోక్ ఉంది కదా, ఈ స్పోక్ లోంచి కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా స్పోక్ లోంచి దీనికి కనెక్ట్ అవుతున్నాయి. ఆబ్వియస్ గా ఇటు సైడ్ వచ్చి మీకు 10 డాట్, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.10.4 వస్తుంది. మీకు ఏం జరుగుతుందంటే బయటికి వెళ్ళి, బయట ఇంటర్నెట్ ఇక్కడ ఉందనుకోండి, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి కదా. సో ఇటు సైడ్ వచ్చి మీకు పబ్లిక్ పిఐపి అంటారు, అంటే పబ్లిక్ ఐపీ ఉంటుంది అనమాట. అంటే ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ఇలా వచ్చి దీనికి నాట్ అయ్యి దీనికి వెళ్తుంది. ఓకే, అందుకని పబ్లిక్ ఐపీ కూడా అవసరం అనమాట మీకు. సరే, కింద వచ్చి మీకు ఏంటంటే థ్రెట్ ఇంటెలిజెన్స్. ఇదంటే అడిషనల్ గా మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుందండి. ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ కి అడిషనల్ గా డబ్బులు పే చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంకా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఐపీసీ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీకు ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం మీరు అనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ వాల్ మేనేజర్ ప్రివ్యూలో ఉంది యాక్చువల్ గా, ఇది ఇంకా లైవ్ కాలేదు. ఇది ఏంటంటే మీకు ఫైర్ వాల్ మేనేజర్ వాడుకొని మీరు ఏంటంటే మేనేజ్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా యూస్ చేయలేదండి ప్రివ్యూలో. జిఏకి వచ్చినాక అంటే గ్లోబల్ అవైలబిలిటీకి వచ్చినాక యూస్ చేద్దాం అని ఆగున్నాను. మీరు ఈ ఫైర్ వాల్ ఏం చేసుకోవచ్చు అంటే సెంట్రలైజ్ గా మేనేజ్ చేయొచ్చండి. సెంట్రలైజ్ గా మీరు చూసినట్లయితే, సో దాన్ని ఏమంటారు, మీ ఆన్ ప్రెమిసెస్ కూడా ట్రాఫిక్ ఇలా వస్తుంది అని చెప్పి మీరు క్రియేట్ చేసిన. ఇంకా యూస్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది యాక్చువల్, కొత్తగా వచ్చింది కాబట్టి. బట్ చెప్తున్నాను, అంటే పాలసీస్ కానీ అంతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అజూర్ పాలసీ అంటున్నారు, అంటే సెంట్రల్ గా ఒక దగ్గర మేనేజ్ చేసుకోవడానికి మీకు ఈజీ ఉంటుంది. రూల్స్ ఇక్కడ రూల్స్ ఇచ్చుకోవచ్చు, సేమ్ అన్ని ఏం చేయాలనుకుంటే రూల్స్ ఇచ్చుకోవచ్చు. సెంట్రల్ గా మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది మీకు. ఓకే, సరే, ఇది అయిపోయి ఉండాలండి యాక్చువల్ గా. దీని లోపలికి వచ్చే రూల్స్కి వచ్చాను అనుకోండి, ఫైర్ వాలే కొత్తది, మళ్ళీ దాంట్లో అజూర్ ఇంకా కొత్తది. సరే, ఇప్పుడు అలవ్ అయిందో లేదో చూద్దాం. నాకు పోర్టల్ పని చేయాలా, అది కూడా 2 డాట్ కి పని చేయాలి, 3 డాట్ కి పని చేయకూడదు, ఇవ్వలేదు కాబట్టి. చూస్తే మీకు దీని పోర్టల్ చూడు, 3 డాట్ కి పని చేయట్లేదు. నేను మినిమైజ్ చేసి 2 డాట్ కి వెళ్తాను. 2 డాట్ కి వెళ్ళి ఏమన్నాను, portal.azure.com ఇచ్చాను. ఎందుకు పని చేయట్లేదు? HTTPS. బట్ అన్నిటికీ అప్లై చేశాను. ఓకే, ఎనీవే, portal.azure.com పని చేయలేదండి. సో ఏమై ఉంటుంది? సో చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనకి రూల్స్ కొన్ని ఉన్నాయి కదా, దీని లోపలికి వెళ్దాం. అలా ఇద్దాం. అలాగే అలౌ, దీన్ని ఏమంటారు, అలౌ AWS అంటాను యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి దీనికి ఏమి ఇస్తాను, 10.3.1.0/24 అని ఇస్తాను. సో సేమ్ https star.aws amazon.com star.aws.amazon.com ఇద్దాం. సరే, ఇది రానివ్వండి. నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది వచ్చి రూల్స్ లో నాట్ రూల్ అని ఉందండి. ఈ నాట్ రూల్ కి ఏంటంటే మీరు దాని దగ్గరికి వెళ్లే ముందు 2 థింగ్స్ తెలుసుకోవాలన్నమాట యాక్చువల్ గా. అదేంటంటే SNAT అంటే సోర్స్ నాట్ అంటే ఏంటి, డెస్టినేషన్ నాట్ అంటే ఏంటి తెలుసుకోవాలి యాక్చువల్ గా. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు రూల్స్ లో 100 3 టైమ్స్ ఇచ్చారు, అది ఎలా తీసుకుంటుంది, ఏది క్రియేట్ తీసుకుంటుంది? నేను చూడలేదండి యాక్చువల్ గా. మీరు లోపలికి వెళ్ళామనుకోండి, మీకు ఇది ఒకటే రూల్ యాక్చువల్ గా, దాని కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అంతేగాని అది ఒక్కొక్క రూల్ కాదు కదా. సో దాని కింద ప్రియారిటీ, దాని కింద ఈ రెండు ఉన్నాయండి, దీని కింద వస్తున్నాయి ఈ రెండు. ఇది మినిమైజ్ చేస్తే రాదు. సో అన్ని కూడా ఒకే రూల్ చెందినవి అవి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు సేమ్ రూల్స్ యాక్సెప్ట్ చేయదు అసలు యాక్చువల్ గా. సరే, ఒకటి వచ్చి సోర్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, SNAT అంటారు దాన్ని. డెస్టినేషన్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, DNAT అంటారు. ఈ రెండు వ్యత్యాసం ఫస్ట్ మాట్లాడదాము. అయితే ముందు ఈ
ఇది అయిందో లేదో తెలియదు యాక్చువల్గా. గివ్ మీ 1 minute. సో అప్డేట్ అయిపోయింది, అప్డేట్ అయినట్టే ఉంది మీకు రూల్స్ కూడా. ఓకే, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఎందుకు పని చేయట్లేదో డౌట్ గా ఉంది నాకు. వచ్చింది చూడండి సరిగా. అలాగే ఇక్కడికి వచ్చి aws.amazon.com తప్పు అనుకుంటా నేను ఇచ్చింది. అక్కడ డాట్ లేదనుకుంటాను. డాట్ ఇవ్వలేదు నేను యాక్చువల్గా. సో కాబట్టి ఎనీవే, సో మీరు చూస్తే మీకు 2.1 లో నాకు పని చేస్తుందండి అజూర్ పోర్టల్. నేను పోవాలంటే గో టు పోర్టల్ అంటే నాకు వెళ్తుందా దీనికి. చూసారా, ఇది రీడైరెక్ట్ టు లాగిన్ డాట్ మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ కి వస్తుంది. కాబట్టి పోర్టల్ అలౌ చేస్తే సరిపోదు మీకు. మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇది కూడా అలౌ చేయాల్సి వస్తుంది. microsoft.microsoft.com కూడా అలౌ చేయాల్సి వస్తుంది. సో డిపెండెన్స్ అంటే మీకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ సింపుల్ గా ఈ మ్యూట్ చేయండి ప్లీజ్, ఇది తీసేస్తాను, ఆటోమేటిక్ గా రావాలి. అలాగే ఇక్కడికి వచ్చి అలౌ MSOL అంటే మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ అనమాట. సో ఇది వాడతాను, మీకు తర్వాత తెలుస్తుంది, కమాండ్స్ కూడా ఉన్నాయి దాని మీద. ఇది ఏం చేస్తానంటే అందరూ వెళ్ళాలి అని చెప్తాను. సరే, ఈ ఎస్నాట్ టు డీనాట్ అంటే ఏందండి? ఈ ఎస్నాట్ అనేది ప్రతిరోజు మీ ఇంట్లో జరుగుతుందండి. యాక్చువల్గా మీ ఇంట్లో అందరి దగ్గర జరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా ఇది కూడా ఎస్నాట్ అంటారు యాక్చువల్గా. ఎస్నాట్ ఎలా పనిచేస్తుందంటే మీకు మన ఫైర్ వాల్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది అంటే మన ఫైర్ వాల్ లో వాడేదే. కమాన్, ఫైర్ వాల్ లో మనం ఏం చేస్తున్నాం, మనకి ఫైర్ వాల్ ఉంది కదా, ఇది ఫైర్ వాల్. మనకి ఏం చేస్తున్నాం, ఇటు సైడ్ ఒక లైనెక్స్ మెషిన్ ఉంది యాక్చువల్గా. సో దీన్ని ఏమంటాను యాక్చువల్గా అంటే మీకు విండోస్ VM ఉంది. సో విండోస్ VM IP ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10.2.1.4. సో ఇది వచ్చి మనకి ఫైర్ వాల్. మనకి ఫైర్ వాల్ IP ఏంటి 10.1.10.4. ఓకే, సో మీకు ఇంటర్నెట్ ఎక్కడ ఉంది, ఇంటర్నెట్ ఎక్కడ ఉంది. సో ఫైర్ వాల్ ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే దానికి ఒక పబ్లిక్ IP ఉండాలండి. మీరు చూసినట్లయితే ఒక పబ్లిక్ IP, దానికి పబ్లిక్ IP ఉందా అని మీరు వెరిఫై చేశారు అనుకోండి. ఇక్కడ పబ్లిక్ IP అంటే మీరు చూస్తే పబ్లిక్ IP ఇక్కడ రావాలన్నమాట. ఇది పబ్లిక్ IP యాక్చువల్గా. ఓకే, సో ఇది పబ్లిక్ IP రైట్. సో విండోస్ VM ఏం చేస్తుంది, మీకు బయటికి పోవాలంటే ట్రాఫిక్ అంతా ఎక్కడికి వస్తుంది, ట్రాఫిక్ అంతా కూడా దీనికి వెళ్తుంది. మరి ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే మీకు ఆ వచ్చిన ప్యాకెట్ ని ఈ IP అడ్రస్ కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఎందుకు అలా కన్వర్ట్ చేయాలా, ప్రైవేట్ IPలో ఉంటే ఇంటర్నెట్ మీద దానికి వాల్యూ లేదండి. ఓకే, అందుకే ఈవెన్ ఇది ప్రతిరోజు మీ ఇంట్లో కూడా జరుగుతుంది. మీ వైఫై రౌటర్ కూడా చేసేది అదే. మీరు 10 డివైస్లు ఉన్నాయనుకోండి, ఐప్యాడ్లు కానీ, ఐఫోన్లు కానీ, లేకపోతే నార్మల్ ఫోన్లు కానీ, ఆండ్రాయిడ్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, ఏదైనా సరే మీకు 10 డివైజులు ఉంటే 10 కొనుక్కోరు కదా ఇంటర్నెట్ కనెక్షన్, ఒకటే ఉంటుంది. సో ఏమవుతుంది, ట్రాఫిక్ అంతా మీ ఫైర్ వాల్ కు లేకపోతే మీ DSL రౌటర్కి వెళ్తుంది, అది కన్వర్ట్ చేసి మీకు పంపిస్తుంది అనమాట. సో కాబట్టి ఏంది, లోపల నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, అంటే మీ ఇంటర్నల్ నుంచి బయటికి వెళ్తుంది ఇది యాక్చువల్ గా. దీన్ని ఏమంటామంటే మనం బేసిక్ గా SNAT అంటారు, ఆర్ సోర్స్ నాట్ అంటారు. సోర్స్ నాట్ అంటాం. దీంతో పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు నేను బ్లాక్ చేశాను కొన్ని ఐపీలో, మీరు పోయి చెక్ చేయాలనుకోండి యాక్చువల్ గా రూల్స్. సో మనం చేస్తుంది అది ఏం చేస్తుంది, మన సర్వర్స్ అన్ని కూడా IP అడ్రస్ సర్వర్స్ అన్ని కూడా ఫైర్ వాల్ కి పంపిస్తున్నాయి. మీరు చూసినట్లయితే మీకు ఇప్పుడు వచ్చింది చూడండి యాక్చువల్ గా. సో అలాగే AWS దీనికి పని చేయకూడదు. ఐ థింక్ 3 డాట్ కదా ఓపెన్ చేస్తున్నాం మనం. సో ఇది మినిమైజ్ చేస్తాను, ఇది మినిమైజ్ చేసి 3 డాట్ కి వచ్చి దీనికి పోర్టల్ అన్నిటికీ అందరికి ఓపెన్ అవ్వాలి పోర్టల్, బట్ మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ అన్నిటికి ఓపెన్ చేసిన పోర్టల్ కాదు. ఎనీవే aws.amazon.com అంటాను. సో మీకు వస్తుంది చూడండి యాక్చువల్ గా. సో కాబట్టి 3కి ఓపెన్ చేసాం. సో అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు నేను aws.amazon.com లేకపోతే microsoft.com కొట్టినప్పుడు ఇది ట్రాఫిక్ నాకు ఇది కావాలని ఎవరిని కనెక్ట్ అవుతుంది అంటే మీకు ఫైర్ వాల్ ని కనెక్ట్ అవుతుందండి.
ఫైర్ వాల్ ఏం చేస్తుంది, మీకు వచ్చిన నాకు అమెజాన్ కావాలంటే ఇది కన్వర్ట్ చేసి ఇట్లా పంపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సోర్స్ నాట్ లో మీకు చాలా విఎమ్స్ చాలా ఉండొచ్చు అనమాట. మీకు స్పోక్ 1 స్పోక్ 2 దాని లోపల చాలా విఎమ్స్ ఉండొచ్చు, అన్ని కూడా దీనికి పంపిస్తాయి యాక్చువల్ గా. అండ్ ఇది కన్వర్ట్ చేసి దీనికి పంపిస్తుంది. ఇది సోర్స్ నాట్ అనమాట. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి మీకు తెలుసు మనకి 2 విఎమ్స్ ఉన్నాయని తెలుసు యాక్చువల్ గా, అవునా? ఇది ఒక విఎం, ఇక్కడ ఇంకో విఎం కూడా ఉంది విచ్ ఈస్ విండోస్ విఎం. .3.1.4. మీకు ఇలా ఉంటుంది అనమాట. సో సరే, మీకు సోర్స్ నాట్ అంటే ఏదైనా సరే మీకు ఫైర్ వాల్ కోసం సరిపోతుంది. మరి డీనాట్ అంటే, డీనాట్ అంటే మీరు బయట నుంచి మీ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వడం. అటు నుంచి ఇది అన్ని చోట్ల వాడరండి, అవసరం లేదు కూడా వాడాల్సిన అవసరం. ఎందుకంటే మీరు ఇంటర్నల్ గా సర్వర్స్ కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు 3.1 లో ఏమైనా మేనేజ్ చేయాలా, 3.1.4 లో లేదా 2.1.4 లో ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే మీరు నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రైవేట్ ఐపీ వాడుకొని ఈ విధంగా మనం ఎలా 3.1.4 కానీ తీసుకున్నామో అలాగే రిమోట్ తీసుకుని మీరు మేనేజ్ చేసుకుంటారు. కాబట్టి డీనాట్ ఎక్కువగా వాడరు. అయితే ఎక్కడ వాడాల్సి వస్తుందంటే డీనాట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ఏమంటాము, డెస్టినేషన్. ఇది డెస్టినేషన్ నాట్ అంటాం. సో ఇది ఎక్కడ వాడాల్సి వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు కొంతమంది రిమోట్ లో పనిచేస్తున్నారు, వాళ్ళకి విపిఎన్ లేదనుకోండి. వాళ్ళకి ఏం చేయాలి, డైరెక్ట్ గా ఇంటర్నెట్ మీదుగా వచ్చి మీ 3.1.4 కి 2.1.4 కి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలా, ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కనెక్ట్ అవ్వలేరు యాక్చువల్ గా. అలాగే నేను ఇక్కడికి వచ్చి మీకు విఎంఎస్ కూడా చూపించాను అనుకోండి. వర్చువల్ మెషిన్స్ కి వస్తే మీరు చూసినట్లయితే స్పోక్ 1 విఎం కి విఎం 2 కి అసలు పబ్లిక్ ఐపీఏ లేదండి. మీరు ఇక్కడ చూసిన ప్రైవేట్ ఐపీ ఉంది కానీ పబ్లిక్ ఐపీఏ లేదు. కాబట్టి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. మరి ఎలా మనం కనెక్ట్ అవ్వచ్చు, మనం ఫైర్ వాల్ ఐపీ వాడి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఫైర్ వాల్ కు పబ్లిక్ ఐపీ ఉంది కదా. ఇప్పుడు ఈ ఫైర్ వాల్ కి వెళ్ళాను అనుకోండి, ఈ నెట్వర్క్ రూల్స్ లో మీకు పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీ వాడుకొని నేను బ్యాక్ లో ఉన్న సర్వర్స్ కనెక్ట్ అవ్వచ్చానంటే అంటే ఏంటి, మీరు బయట నుంచి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ మీదుగా ఈ ఐపీ ఈ పబ్లిక్ ఐపీ కనెక్ట్ అవుతారు. అది కన్వర్ట్ చేసి ఈ సర్వర్ కా కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో అది మీకు డెస్టినేషన్ నాట్ అంటారు. అరుదుగా వాడతారు, బట్ మీకు తెలిసి ఉండాలన్నమాట. సోర్స్ నాట్ ఆల్రెడీ హ్యాపింగ్, ఇప్పుడు దాకా మనం చేసిన అంతా కూడా సోర్స్ నాటే. ఇది డెస్టినేషన్ నాట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోర్స్ నాట్ లో ఇబ్బంది లేదు, అన్ని సర్వర్లు మీకు ఒకే ఐపీకి పంపించేస్తా, ఇది ఇచ్చేసి ఇటు బయటకు వెళ్తుంది అనమాట, ఇది ఇబ్బంది లేదు. డెస్టినేషన్ నాట్ లో ఇబ్బంది ఏంటంటే నేను ఈ ఐపీ అడ్రస్ కనెక్ట్ అయితే నేను దీనికి పోవాలా, మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము. అందుకే మనం డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ వాడాలండి. అంటే అర్థం ఏంటంటే నేను దీనికి వచ్చి నేను ఏం చేస్తానంటే డీనాట్ కోసం డీనాట్ అట్ 50,000 అంటాను, పోర్ట్ నెంబర్ ఇస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి డీనాట్ వచ్చి 50,001 అని ఇస్తాను. ఇలా డిఫరెంట్ పోర్ట్స్ వాడుకొని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రూల్స్ కి వచ్చి ఇక్కడ అంటాను, సో వెన్ ఏ డీనాట్ ఈజ్ మ్యాచ్డ్ ఏ ఇంప్లిసిట్ కరస్పాండింగ్ నెట్వర్క్ రూల్ టు అలౌ ద ట్రాన్సిట్ ట్రాఫిక్ ఈజ్ యాడెడ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, యాడ్ రూల్ అంటాను. యాడ్ రూల్ అని చెప్పి ఓకే, దీని పేరు ఏమి ఇస్తాను, స్పోక్ విఎమ్స్ అని ఇస్తాను. ప్రియారిటీ వచ్చి 100 అని ఇచ్చి ఓకే, కింద యాక్షన్ డీనెట్ అవసరం లేదు. ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేమ్ వచ్చి స్పోక్ -VM1 అంటాను. ప్రోటోకాల్ వచ్చి TCP. ఐపీ అడ్రస్ వచ్చి మీకు దేనికి కనెక్ట్ అవ్వాలా, సోర్సు, డెస్టినేషన్, ట్రాన్స్లేటెడ్ ఐపీ అడ్రస్. సోర్స్ ఏంటి అంటే ఏదైనా కూడా ఎక్కడి నుంచైనా కనెక్ట్ అయినా కూడా, లేకపోతే మీ డెవలపర్ ఒక పబ్లిక్ అతని ఐపీసీ ఇక్కడ యాడ్ చేస్తాం. డెస్టినేషన్ ఏం యాడ్ చేయాలా, డెస్టినేషన్ వచ్చి మనకి ఈ ఐపీ అనమాట 52.146 ఉంది చూసారా, అంటే మన ఫైర్ వాల్ యొక్క ఐపీ 52. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫైర్ వాల్ అని ఇస్తాను. ఇలా ఇస్తాం అనమాట. డెస్టినేషన్ పోర్ట్స్ ఏంటి యాక్చువల్గా మీకు నాకు 50,000 ఇక్కడ ఇస్తాం.
ఇది దేనికి కన్వర్ట్ అవ్వాలా? నాకు వచ్చి 10.2.1.4 కనెక్ట్ అవ్వాలా. ఐపీ అడ్రస్ దేనికి కనెక్ట్ అవ్వాలా? 338. అంటే ఏం జరుగుతుందంటే ఓవరాల్ గా ఎక్కడ సోర్స్ అంటే స్టార్ అంటే ఎక్కడి నుంచైనా, నా ల్యాప్టాప్ నుంచి అయినా మీ ల్యాప్టాప్ నుంచి అయినా ఈ అడ్రస్ కి ఈ పోర్ట్ నెంబర్ లో కనెక్ట్ అయితే ఫైర్ వాల్ ఏం చేస్తుంది? దాన్ని ఈ అడ్రస్ కి ఈ పోర్ట్ కి మారుస్తుంది. సో అలాగే నేను స్పోక్ VM2 కూడా ఇస్తాను మీకు. ఇక్కడ వచ్చి 10.3.1.4 అని, ఇది 3389. ఎందుకంటే విండోస్ కదా, అది లైనక్స్ అయితే SSH ఇస్తాను అనమాట, యాడ్ అంటాను. సో వెయిట్ చేద్దాం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇది ఈ రూల్ అప్లై అయిపోయినాక కనెక్ట్ అవ్వాలనుకోండి. ఓకే, సో కనెక్ట్ అవ్వాలనుకుంటే నేను ఏం చేయొచ్చు? ఫైర్ వాల్ దానికి కనెక్ట్ అయ్యి పోర్ట్ నెంబర్ మారిస్తే ఆటోమేటిక్ గా సర్వర్స్ కనెక్ట్ అయిపోతాం. అది మీకు చూపిస్తాను ఎనేబుల్ అయిపోయినాక. ఓకే, సో ఎలా కనెక్ట్ అవ్వాలా? MSTSC ఇచ్చి, ఇది మన ఫైర్ వాల్, మన అజూర్ ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీ అండి. మీరు చూసినట్లయితే అజూర్ ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీ ఇస్తాను కదా, మీరు దీన్నే కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏం కనెక్ట్ కాదు, ఎందుకంటే 3389 లో పోతుంది ఇది. మీరు RDP అప్లికేషన్ ఏంటంటే 338, అలా కాదు ఇవ్వాల్సింది. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పాము, ఏ డయాగ్రామ్ ప్రకారం సర్వర్ 2 వచ్చి 50,000 ఇచ్చాం, సర్వర్ 1 వచ్చి 50,000 ఇచ్చాం, సర్వర్ 2 వచ్చి 50,001 ఇచ్చాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వాలి. 50,000 ఇచ్చి కనెక్ట్ అని ఇచ్చారనుకోండి, వచ్చిందా చూడండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ అని చెప్పి ఇక్కడికి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మనం ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేటర్ కాదు అడ్మినిస్ట్రీ కదా, ఇలా ఇచ్చాను అనుకోండి. చూడండి నాకు డైరెక్ట్ గా పోయి కనెక్ట్ అయిపోతుంది. స్పోక్ VM1 అని వచ్చేసింది. ఎస్ అని ఇచ్చాను అనుకోండి, మీకు స్పోక్ VM కనెక్ట్ అయిపోయాను. సో పైన ఐపీ అడ్రస్ ఏంది 52.146 అని ఉంటుంది, ఇదంటే ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీ, బట్ పోర్ట్ నెంబర్ వేరే. సేమ్ అదే విధంగా మళ్ళీ నేను MSTSC అని ఓపెన్ చేసి ఈసారి ఏమంటాను 50,001 అని, ఎందుకంటే వేరే సర్వర్ కదా, 50,001 ఇస్తే మళ్ళీ ఇది కూడా అడుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇస్తాను, మళ్ళీ అదే పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ మీకు స్పోక్ VM2 కనెక్ట్ అవ్వాలా. చూడండి స్పోక్ VM2 చూసారా, ఇదండి మనకి యాక్చువల్ గా. ఈ విధంగా డెస్టినేషన్ నాట్ వాడుకొని మనం ఫైర్ వాల్ త్రూ ఫైర్ వాల్ ద్వారా వెనుకున్న సర్వర్స్ కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే పోర్ట్ నెంబర్స్ డిఫరెంట్ వాడుకొని కనెక్ట్ అవ్వాలా. దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ డెస్టినేషన్ నాట్ ఆర్ DNAT రూల్స్. అదే వాళ్ళు ఇక్కడ చెప్పింది, మీకు ఇక్కడ రూల్స్ లో చెప్పింది నెట్వర్క్ రూల్స్. బేసిక్ గా నాట్ రూల్ కనెక్షన్ అంటే ఈ విధంగా అన్నమాట మీకు. ఓకే, సో టోటల్ ఎస్ సార్ మేనేజ్మెంట్ VM కూడా ఉంది సార్, దానికి కూడా ఒక పబ్లిక్ ఐపీ ఉంది కదా, దాని కూడా ఇలాగా డెస్టినేషన్ అట్లా వాడుకోవచ్చా? ఓన్లీ ఫైర్ వాల్ వాడుకోవచ్చు. మేనేజ్మెంట్ VM అసలు ఎందుకు చేశారంటే నేను కనెక్ట్ అవడానికి ఇచ్చానండి యాక్చువల్ గా. సో కాబట్టి మేనేజ్మెంట్ VM కూడా పబ్లిక్ ఐపీ ఉండదు, రియల్ టైమ్ లో ప్రైవేట్ ఐపీ ఉంటుంది. మీరు కాబట్టి దానికి డెస్టినేషన్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీరు గమనించినట్లయితే అది ఆ ట్రాఫిక్ త్రూ ఫైర్ వాల్ పోవట్లేదు కదా, అది హబ్ లో ఉంది యాక్చువల్ గా. మనం స్పోక్ 1 కి 2 కి మాత్రమే మన రౌటింగ్ టేబుల్స్ చేంజ్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు దీనికి చేయడం కష్టం అనమాట యాక్చువల్ గా. సో అండ్ అది కూడా చేయకూడదు అనమాట యాక్చువల్, ఎందుకంటే మేనేజ్మెంట్ VM అనేది మనం బయట నుంచి కనెక్ట్ అవడానికి కాదు యాక్చువల్ గా, మీ ఇంటర్నల్ గానే ఫస్ట్ దానికి జంప్ చేసి అక్కడి నుంచి చేస్తారు. DNAT ఎక్కువ వాడరండి బై ద వే. అసలు వాట్ ఈస్ ద యూస్ కేస్ చెప్పండి, అసలు ఎందుకు నేను బయట నుంచి అలౌ చేయాలి డైరెక్ట్ గా అవడానికి? ఎందుకంటే ఒకసారి ఏదైనా కాంప్రమైజ్ అయిపోయిందంటే మొత్తం వాళ్ళు నెట్వర్క్ లోకి వచ్చేస్తారు. కాబట్టి 99% మీరు DNAT వాడరు. DNAT ఎప్పుడు వాడాలి అంటే ఇంకా VPN లేదు, అలాంటిది ఏమీ లేదు, బయట నుంచి ఒక రిమోట్ యూజర్ వచ్చి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం DNAT ఇస్తాం అనమాట. ఎందుకంటే ఆ పోర్ట్ కూడా హైడ్ చేసి పెట్టుంటాం కాబట్టి అతనికి మాత్రమే తెలుసు ఏ పోర్ట్ లో కనెక్ట్ అవ్వాలా, ఏ IP కనెక్ట్ అవ్వాలి అన్ని కూడా.
అందుకోసం వాడతాం. 99.99% మీకు సోర్స్ నెటే జరుగుద్ది. సోర్స్ నెట్ మీరు కాన్ఫిగర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ద మొమెంట్ మీరు రౌటింగ్ టేబుల్ యాడ్ చేశారనుకోండి, ట్రాఫిక్ అంతా ఫైర్ వాల్ కి వెళ్తుంది, అంతే కదా. సో అటు పోయే ట్రాఫిక్ ఇటు వచ్చిందంటే మీరు రౌటింగ్ టేబుల్ యాడ్ చేశారు, దీంట్లో రూల్స్ అప్లై చేస్తారు, ఆటోమేటిక్ ట్రాఫిక్ బయటకు వెళ్తుంది. మీరు సోర్స్ నెట్ చాలా ఈజీ, డెస్టినేషన్ నెట్ కే వేరే వేరే పోర్ట్ నెంబర్స్ ఇచ్చి చేయాలి యాక్చువల్గా. ఓకే, క్వశ్చన్స్ అండి. ఇప్పుడు రియల్ టైం ఎలా చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ నుంచి పుట్టి కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది, ఇంటి దగ్గర నుంచి అయితే కనెక్ట్ కదండి ఆ పుట్టి, ఎట్లాగండి? మీ ఆఫీస్ నుంచి రేపు అర్థం అవుతుంది మీకు వీనెట్ గేట్వేస్ చెప్పేటప్పుడు. సింపుల్ గా చెప్పాలంటే మీ ఆఫీస్ నుంచి మీ క్లౌడ్ కి ఏదర్ విపిఎన్ కనెక్టివిటీ అన్నా ఉంటుంది, రెండోది ఏముంటుందంటే లేదా దీంట్లో అజూర్ ఎక్స్ప్రెస్ రౌట్ అంటారు, వేరే AWS లో వచ్చి డైరెక్ట్ కనెక్ట్ అంటారు. అంటే అది ఒక లీజ్డ్ లైన్ అనమాట, యాక్చువల్ గా ఆ లీజ్డ్ లైన్ వస్తుంది. క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసింది డీనెట్ అన్నది ఓన్లీ ఒకవేళ విపిఎన్ లేకపోతే డైరెక్ట్ గా డీనెట్ యూజ్ చేస్తుంది, విపిఎన్ ఉంటే డీనెట్ అవసరం లేదండి యాక్చువల్గా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు మీరు ఏం చేయాలంటే వెనకున్న వెబ్సైట్ కి కనెక్ట్ అవ్వాలనుకోండి యాక్చువల్గా, సో అలా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా రేర్ గా ఇస్తారు, అవసరం లేదు, లోడ్ బ్యాలెన్స్ లో పెడతారు. అలాగే మోస్ట్ ప్రాబబ్లీ మీకు విపిఎన్ అలాంటి లేకపోతే మీకు వెనకున్న సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అట్లా కూడా చేయము. దానికంటే బెస్ట్ ఏంటంటే మీకు జంప్ సర్వర్ పెట్టి దాంట్లో లాగిన్ చేసి చేయమని చెప్తాం. యాక్చువల్ గా డీనాట్ చాలా రేర్ గా వాడతామండి, మీకు ఈ ఆప్షన్ ఉందని తెలియాలి యాక్చువల్ గా, అంతే. క్వశ్చన్స్ అండి. సో మనం ఒక వెబ్సైట్ కి ఫైర్ వాల్ రూల్ యాడ్ చేసాం కదండి, దాని తర్వాత అది రీడైరెక్ట్ అయ్యి వేరే వెబ్సైట్ ని బ్లాక్ చేసింది కదా. సో ఫస్ట్ వెబ్సైట్ ని మనం ట్రస్ట్ చేస్తే ఇస్ దేర్ ఎనీ వే వేరే ప్రాబ్లం ఏంటంటే రీరౌటింగ్ అవుతుందండి, అక్కడ రీడైరెక్ట్ అవుతుంది యాక్చువల్గా. దట్స్ నాట్ అబౌట్ ట్రస్ట్ అక్కడ. సో ఒకదానికి పంపించింది నెక్స్ట్ ఆథెంటికేషన్ కోసం వేరే దానికి వెళ్తుంది అనమాట. సో అదేమి అలియాస్ నేమ్ కాదు, కాబట్టి మీకు ఏం చేయాల్సి వస్తుందంటే అంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు దాన్ని కూడా అలౌ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు azure.portal.com టైప్ చేసినప్పుడు అదేమంటుంది, ఓకే దీనికి వెళ్ళడానికి ముందు దీనికి లాగిన్ చేయండి అని ఇంకో వెబ్సైట్ వస్తుంది. ఇక దాన్ని కూడా ట్రస్ట్ చేయాలి, లేదంటే మీరు పోవడానికి అవకాశం లేదు. అన్లెస్ మీకు తెలిసే చెప్పొచ్చు, బట్ నాకు తెలిసి అదే అనమాట. ఓకే, అంటే డైరెక్ట్ వే అయితే లేదు, ఇలా రీడైరెక్ట్ అయినా అలో చేయి అని చెప్పడానికి ప్రతి వెబ్సైట్ కి. ఓకే, క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఇదండి ఫైర్ వాల్ గురించి. ఈ ఫైర్ వాల్ గురించి అందరూ వాడతారు, కాకపోతే ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. సో మీకు అవర్లీ మీకు ఆల్మోస్ట్ $1 దాకా వస్తుందంటే మీకు ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో బట్ ఏంటంటే మీకు ఆ ఫీచర్స్ ఉన్నాయి, మీరు వెబ్సైట్ బ్లాకింగ్ కానీ సపరేట్ గా థర్డ్ పార్టీ టూల్ వాడాల్సిన పని లేదు, వెబ్సైన్స్ అలాగా. సో మీకు అన్ని కూడా ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఫైర్ వాల్ ఒక నిజమైన ఫైర్ వాల్ గా బాగా పనిచేస్తుంది. ఈ ఫీచర్స్ ఉన్నాయి, మేము వాడుతున్నామండి. ఓకే, సో మాకు ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ గా ఉంటుంది, ట్రాఫిక్ అంతా త్రూ ఫైర్ వాల్ అయిపోతుంది. చేంజ్ రిక్వెస్ట్ చేస్తారు, చేంజ్ రిక్వెస్ట్ చేసి ఏమైనా ఫైర్ వాల్ రూల్ యాడ్ చేయాలన్నా సరదాగా పోయి మార్చకూడదండి. ఇక్కడ మీరు ఏమైనా రూల్ మార్చాలి తీయాలన్నా కూడా ఫస్ట్ చేంజ్ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు, చేంజ్ అప్రూవల్ అవుతుంది, ఆ తర్వాత మాత్రమే ఒక ప్రాసెస్. అదే అఫ్కోర్స్ అది ప్రాసెస్, టెక్నికల్ గా అయితే ఇదే ప్రాసెస్ అనమాట మీకు యాక్చువల్ గా. సో కాబట్టి మీకు అన్ని వెబ్సైట్ లో బ్లాక్ చేయాలంటే బేసిక్ గా డినై ఇచ్చేయండి, ఏది కావాలో పైన అలౌ చేయండి, లేదు అనుకుంటే 1000 అలౌ ఇచ్చేయండి, పైన ఏం బ్లాక్ చేయాలో బ్లాక్ చేయండి. ఏదర్ వే యూ కెన్ డూ దట్ అనమాట. ఓకే రైట్. సో ఇది ఫైర్ వాల్ గురించి. రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఏముందంటే మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అండి. సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఇది డిలీట్ చేస్తాను యాక్చువల్ గా. సో లెట్ మీ గో టు రిసోర్స్ గ్రూప్, 1 by 1 డిలీట్ చేస్తే పని అయిపోతుంది. సో ఫస్ట్ హబ్ఆర్జీకి వెళ్ళి
జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను వీనెట్ గేట్వే మీద ఏంటి అని చెప్పి. ఎందుకంటే అది ఇన్స్టాల్ చేయడానికి మీకు సమ్వేర్ లైక్ 25 minutes పడుతుందండి యాక్చువల్గా. అందుకే నేను ఈరోజు స్టెప్స్ ఏముంటాయో మీకు చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలని. నేనేంటంటే మీరు వచ్చే లోపల అనేబుల్ చేసి అట్లీస్ట్ 5:15 కంతా నేను స్టార్ట్ చేసి పెట్టేశాను అనుకోండి వీనెట్ గేట్వే డిప్లాయ్మెంట్, ఆటోమేటిక్ అది అయిపోతూ ఉంటుంది. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట, అసలు ఏం చేస్తుంది ఏంటి సంగతి అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే వీనెట్ గేట్వే అండి. సో వీనెట్ గేట్వే మీకు ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది అగైన్ మీ హబ్ అండ్ స్పోకే మనం వాడబోయేది, ఏదో స్పెషల్ గా వాడను, హబ్ అండ్ స్పోకే వాడతాను. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైర్ వాల్ మనం ఏం చేద్దాం అంటే దీని పేరేంటి, ఈ వీనెట్ గేట్వేస్ వాడతాం. అంటే ఇది ఎందుకో చెప్తాను యాక్చువల్గా. ఇమాజిన్ ఇది స్పోక్ 1 ఉంది, స్పోక్ 2 ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీరు ఫైర్ వాల్ తో పాటు యూజ్ చేయొచ్చు అండి దాన్ని. సో ఇదేమంటాం మనం, ఇది వచ్చి హబ్ ఆర్జీ అంటాను, ఇది వచ్చి స్పోక్ 1 స్పోక్ 2. మీరు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఇదే చెప్పుకోవచ్చు అండి, డిప్లాయ్ చేసాం మేము హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ యూజింగ్ అజూర్ ఫైర్ వాల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీరు డిప్లాయ్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ వస్తాయి, అన్ని చేసుకుంటూ పోవాలి యాక్చువల్గా, అన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, స్పోక్ RG2 అంటాను. ఇలా వచ్చిందనమాట. నా అయితే ఇక్కడ ఏమవుతుందంటే నా ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్ ఉంది అనుకోండి, ఇది మీ ఆఫీస్ అన్నమాట. ఇమాజిన్ ఈ ఆఫీస్ కి మీకు మధ్య ఒక డెడికేటెడ్ గా ఇంటర్నెట్ అంటే VPN లాగా ఉండాలనుకోండి. సో నేనేమంటాను, ఎందుకు మనం పబ్లిక్ ఐపీలు వాడమంటే ఇందుకేనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మనం ఒక డివైస్ పెడతాం విచ్ ఈస్ కాల్డ్ యాస్ వీనెట్ గేట్వే అంటారు దీన్ని, యాక్చువల్ గా వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటాను, ఆర్ VNG అంటాను. యాక్చువల్ వర్చువల్ నెట్వర్క్ VNG అంటాను, వర్చువల్ నెట్వర్క్ గేట్వే అనమాట. యాక్చువల్ గా దిస్ ఈ సిమిలర్ టు VPG ఇన్ AWS అనమాట, వర్చువల్ ప్రైవేట్ గేట్వే లాగా. సో ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ కూడా మనకి మీ ఇటు సైడ్ కూడా మీకు ఏదో ఒకటి ఉంటుంది అనమాట, అంటే సిస్కో కానీ జునీపర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది సపోర్ట్ చేసేది అనమాట. సో నేనేమంటానంటే VPN R అంట, అంటే VPN రౌటర్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి మధ్య మీకు VPN సెట్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఇమాజిన్ ఇక్కడ ఉన్న సర్వర్ వచ్చి 192 అనుకోండి, IP అడ్రస్ 1.100 అనుకోండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చి మనకి ఇంకో 2 సర్వర్లు ఉన్నాయనుకోండి, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10.2.1.4 10.3.1.4 అనుకోండి. ఇప్పుడు బేసిక్ గా ఏమవుతుందంటే ఈ 192.168.1.10 వచ్చి నాకు వాటికి కనెక్ట్ అవ్వాలి అనుకోండి. సో ఇది VPN కనెక్టివిటీ అనమాట, మీకు మనకి VPN కనెక్టివిటీ ఇది యాక్చువల్ గా. సో కాబట్టి ఓవర్ ద VPN పబ్లిక్ ఐపీలు అవసరం లేకుండా సో ఆటోమేటిక్ గా ఈ రెండు పింగ్ అవుతాయి. అంటే త్రూ హియర్ ఇలా వచ్చి ఈ VNG గేట్వే ద్వారా ఇలా వెళ్తాయి. మీకు గుర్తుందా, నేను VNet పీరింగ్ మీద 2 ఎనేబుల్ చేయండి అని చెప్పాను, అలౌ ట్రాన్సిట్ అని చెప్పి, అది రేపు వాడతాం అనమాట. సో ఈ విధంగా మీరు కావాలంటే ఇక్కడ ఫైర్ వాల్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఫైర్ వాల్ పెట్టి మీరేం చేయొచ్చు, ట్రాఫిక్ నుంచి దీనికి పోయేటట్టు చేయొచ్చు అనమాట. బట్ చూద్దాం కుదురుతుందో కుదరదో బేసిక్ గా. సో కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ, ఈ విధంగా ట్రాఫిక్ వెళ్తుంది యాక్చువల్గా. ఈ విధంగా పోయి మీకు ఏమవుతుందంటే మీ ఆన్ ప్రెమిసెస్ కి దీనికి మధ్య కనెక్ట్ ఉంటుంది. అందుకే మీకు ఏ మెషిన్ కూడా పబ్లిక్ ఐపీ అవసరం లేదు, ప్రైవేట్ ఐపీ మూలంగా యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి కనెక్ట్ అవ్వచ్చు అండి. దానికోసం స్టెప్స్ ఏంటంటే యాక్చువల్గా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు వర్చువల్ నెట్వర్క్స్ లో మీరు ఒక గేట్వే సబ్నెట్ క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ ఏం లేదని, ఓకే ఏదైనా ఉందా, ఓకే దీని లోపలికి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ సబ్నెట్స్కి వచ్చి ఇక్కడ గేట్వే సబ్నెట్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేశారు అనుకోండి, మీకు గేట్వే సబ్నెట్ అని ఒక స్పెసిఫిక్ అజూర్ ఫైర్ వాల్ సబ్నెట్ లాగా గేట్వే సబ్నెట్ ఒకటి క్రియేట్ చేస్తాం. అది క్రియేట్ చేసినాక దెన్ మనం ఏం చేస్తామంటే వర్చువల్
నెట్వర్క్ గేట్వేస్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అయితే ఈజీగా పని అయిపోయేదండి. ఇక్కడ మీకు క్రియేట్ వర్చువల్ నెట్వర్క్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు అంత డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో VNG1 అంటాను, కిందకు వచ్చి మీకు సో దీన్ని ఏమంటారు, రేపు కూడా మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేస్తాను, టైం పడుతుంది కాబట్టి మన క్లాస్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. సో VNG ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీకు. అగైన్ మీరు ఆన్ ప్రెమిసెస్ కి కనెక్ట్ అవ్వాలి అనే అవసరం ఉంటే, అంటే మీ డేటా సెంటర్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది కావాలి, మామూలుగా అయితే అవసరం లేదు. ఓకే, సో ఇదంతా సెలెక్ట్ చేసి మీరు ఒక ఐపీ రేంజ్ ఇచ్చేసి, సో మీరు సేమ్ అజూర్ ఫైర్ వాల్ లాగా క్రియేట్ అన్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే మీకు VPN ఎస్టాబ్లిష్ చేయాలంటే నాకేంటి, నా ఇబ్బంది ఏంటంటే యాక్చువల్గా VPN ఎస్టాబ్లిష్ చేయాలంటే నా దగ్గర రౌటర్ లేదు. AWS కి అయితే ఒక RG04 ఒక రౌటర్ ఉంది యాక్చువల్గా. సో అది పనిచేస్తుంది, కానీ నా దగ్గర ఉన్న రౌటర్ వచ్చి పనిచేయదండి. కాబట్టి రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా మీరు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ లో యువర్ ఆఫీస్ అని ఉంది కదా, ఆ ఆఫీస్ నేను ఏం చేస్తానంటే నేను దాన్ని AWS గా కన్సిడర్ చేస్తాను. AWS లో నేను యూస్ చేసుకొని AWS క్లౌడ్ వాడుకొని AWS క్లౌడ్ లో నుంచి నేను అజూర్ క్లౌడ్ కనెక్ట్ చేస్తాను. మీకు కూడా తెలిసినట్టు ఎలా క్లౌడ్ చేయొచ్చు మీకు తెలిసినట్టు ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో దానికోసం నేను ఏంటంటే ఒక విండోస్ రాస్ సర్వీస్ వాడి మొత్తం, ఇది కొంచెం కాంప్లికేటెడ్, మీకు AWS కూడా వచ్చి ఉండాలి. బట్ మీకు అర్థం కావడానికి VNet గేట్వే వాడుకొని బయట ఉన్న దానికి ఎలా VPN ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి మనం డిస్కస్ చేస్తాము. ఇది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్. సో రేపు మీరు వచ్చే టైంకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది డిప్లాయ్ చేసి VNet గేట్వే కూడా డిప్లాయ్ చేస్తాను, వర్చువల్ నెట్వర్క్ గేట్వే కూడా డిప్లాయ్ చేస్తాను. తర్వాత మనం AWS క్లౌడ్ అంతా కాన్ఫిగర్ చేసి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలంటే AWS క్లౌడ్ లో ఉన్న ఈ 192.168.1.100 అనే IP మీకు వచ్చి ఈ రెండిటికి పింగ్ అవ్వాలి, యాక్సెస్ అవ్వాలి. ఇది మనం చేయాల్సింది. ఓకే, సో రేపు వచ్చి నేను ఇక్కడ విండోస్ సర్వర్స్ వాడినండి, ఇక్కడ లైనక్స్ సర్వర్స్ వాడతాను అనమాట. యాక్చువల్గా లైనక్స్ సర్వర్స్ వాడి ఒక వెబ్సైట్ ఇన్స్టాల్ చేసి అది ఇక్కడ నుంచి యాక్సెస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం యాక్చువల్గా. సో మొత్తం ఇక్కడ రెండు విఎంలు కావాలా, ఒకటి వచ్చి ఒక లైనక్స్ VM, ఒక విండోస్ రాస్ VM, ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఇదొక VM, ఇదొక VM, మొత్తం 4 VMలు చేసి VNet గేట్వే. కొంచెం కాంప్లికేటెడ్ నెట్వర్కే, బట్ మనం ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఒకసారి విజిట్ మళ్ళీ చెప్పారు ఏమండి, అర్థం కాలేదు. MS పెయింట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయరా దీందే. ఇందులో ఇక్కడ AWS క్లౌడ్ అని పెట్టారు కదా, ఇది నా ఆఫీస్ అనుకుంటే ఇక్కడ మీరు పబ్లిక్ IP ఎక్కడ యూజ్ చేస్తున్నారు? హబ్ RG దగ్గర నుంచి ఇదంతా మీకు మీ రియల్ టైమ్ వినండి, మీరు ఇక్కడ ఒక పబ్లిక్ IP ఉంటుంది బేసిక్ గా, మీకు VNet గేట్వే ఒక పబ్లిక్ IP ఉంటుంది. ఓకే, అలాగే మీ ఆఫీస్ కూడా పబ్లిక్ IP ఉంటుంది. అంటే ఇందాక మీరు ఇక్కడ పబ్లిక్ IP యూజ్ చేయరన్నారు కదా, నాకు అది అది సర్వర్స్ కి, మీకు వెనక 10.1.2.1.4 కదా, ఆ VMs కి చెప్తున్నానండి. పబ్లిక్ IP అవసరం చేయకుండా ప్రైవేట్ IP తో కనెక్ట్ అవుద్దని చెప్పాను కదా మీకు. పబ్లిక్ IPలు వాడడం మనం రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో సర్వర్స్ కానీ, మరి అటువంటిప్పుడు మీరు ఎలా కనెక్ట్ అవుతారంటే ఇలా VPN ద్వారా దాని గురించి చెప్తున్నాను. సో ఫైర్ వాల్ కి VPN కి డిఫరెన్స్ ఏముంటుంది? అది ఫైర్ వాల్ అనేది మీకు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. ఫైర్ వాల్ ట్రాఫిక్ బ్లాకింగ్ అండి, ఏ ట్రాఫిక్ వదలాలా ఏ ట్రాఫిక్ వదలకూడదు కదా. సో ఫైర్ వాల్ అనేది పోలీస్ లాంటిది బేసిక్ గా. సో వేరాజ్ మీకు VNet గేట్వే ఉంది అనుకోండి, VNet గేట్వే అనేది మీకు ఒక రోడ్ లాంటిది అనమాట బేసిక్ గా, అది మీకు కనెక్ట్ అవ్వడానికి. సో ఒక VPN కనెక్టివిటీ అనమాట. సో రెండింటికి, ఒకటి కనెక్టివిటీ, ఇంకోటి వచ్చి సెక్యూరిటీ, రెండు వేరే వేరే కదా. క్వశ్చన్స్ మీరు రెండు కూడా కలిపి వాడక, నేను రెండు కలిపి ఇప్పుడు దాకా యూజ్ చేయలేదండి. ఫైర్ వాల్ తో పాటు చూద్దాం, రేపు కుదురుతుందేమో, మనం R&D చేద్దాము. సో మేము VNG వాడట్లేదు, ఎందుకంటే మాకు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ రౌట్ అనమాట. సో ఎక్స్ప్రెస్ రౌట్ పెట్టేసి దాన్ని వెళ్తుంది. VNG మీరు కూడా ట్రై చేయాలి, బట్ విల్ సి, డిజైన్ చెక్ చేద్దాం రేపు ఏమైంది. సో ఫైర్ వాల్ యూజ్ చేయనప్పుడు ఈ VPN లో ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఫైర్ వాల్ బ్లాకింగ్ అంతా? సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైర్ వాల్ ఇక్కడ వస్తుందండి, మీరు ట్రాఫిక్ కావాలంటే ట్రాఫిక్ ఇక్కడ వస్తుంది ఫైర్ వాల్. ఓకే, మధ్యలో ఫైర్ వాల్ ఉంటుంది. సో ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఫైర్ వాల్ VNGకి పంపిస్తుంది, ఇక్కడ నుంచి ఇది సెక్యూరిటీ. ఫైర్ వాల్ లేదో నేను చెప్పట్లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు మధ్యలో అని చెప్తున్నాను.
క్వశ్చన్స్ అండి. హర్ష క్విక్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇంట్రానెట్ వెబ్సైట్ ఏదైనా ఉందనుకోండి హోస్ట్ చేసి, అంటే నాట్ లైక్ ఇంటర్నెట్ బయట కాకుండా ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి డూ యూ రికమెండ్ యూజింగ్ ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేసి రెస్ట్రిక్ట్ చేయాలా, ఫైర్ వాల్ యూజ్ చేసి రెస్ట్రిక్ట్ చేయాలా అనేది అంటే మీరు బిట్వీన్ ద సర్వర్స్ VMs? ఒకటండి, ఇంటర్నల్ గా మీకు నార్మల్ గా అయితే ఇంటర్నల్ వెబ్సైట్స్ ఎవరు బ్లాక్ చేయరండి. అంటే మీ నెట్వర్క్ లోపల బ్లాక్ చేయరు అనమాట. ఎందుకు బ్లాక్ చేయరంటే ఎనీవే ఒకవేళ యాక్సెస్ మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఇంటర్నల్ వెబ్సైట్స్ మీకు బ్లాక్ ఎందుకు చేయరు అంటే బేసిక్ ఏమవుతుంది, అది మీ ఆల్రెడీ మీకు, దయచేసి మ్యూట్ చేయండి అందరికి. ఓకే, సో ఇంటర్నల్ వెబ్సైట్స్ అనేది మీకు కంపెనీ లోపల యూజ్ చేసేవండి. ఆల్రెడీ మీరు సెక్యూర్ నెట్వర్క్ లో ఉన్నారనమాట. ఆల్రెడీ సెక్యూర్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు లాగిన్ చేయాలంటే ఎనీవే మీకు యాక్సెస్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ సెక్యూర్. నార్మల్ గా అయితే ఇంట్రానెట్ లో ఎవరు కూడా మీకు వెబ్సైట్స్ రీచబిలిటీ బ్లాక్ చేయలేరు. ఒకవేళ మీరు బ్లాక్ చేద్దాం అనుకుంటే మీరు ఫైర్ వాల్ వాడుకొని బ్లాక్ చేయొచ్చు. యాక్చువల్ గా ట్రాఫిక్ అంతా దీనికి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. సో లేదా మీరు సెక్యూరిటీ గ్రూప్ కూడా వాడుకోవచ్చు. ఎలాగా అంటే మీ ఇంటర్నల్ గా ఉన్న వెబ్సైట్స్ ఆబ్వియస్ గా ఐపీల మీద పనిచేస్తాయి. మీకే 100 ఐపీలు ఉండవు కదా ఉదానికి. సో ఏం చేస్తాం, ఏదో సర్వర్ రన్ అవుతుంది, దాని ఐపీ తీసుకొని బ్లాక్ చేసేయచ్చు అనమాట. సెక్యూరిటీ గ్రూప్ లో పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే హర్ష గారు, ఇంటర్నెట్ లో Gmail, say we are using Gmail as an office email, but only we can access office Gmail, but if you try to access your personal Gmail account, it will block in the intranet. సో అది కాన్ఫిగరేషన్ ఉంటుందండి, అది మనకు తెలియదు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు జీమెయిల్ వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పి. లేదా నాకు తెలిసి మీరు యాక్సెస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా జీమెయిల్ కొట్టినప్పుడు మీకు వెనక అది డైవర్ట్ అయ్యేటప్పుడు మీ డొమైన్ పేరుకి వెళ్తుంది కదా. మీరు లాగిన్ చేసేటప్పుడు @some మీ కంపెనీ పేరు ఇస్తారు కదా ఆఫీస్ కాబట్టి అది. సో కాబట్టి దాని మీద వాళ్ళు కాన్ఫిగర్ చేస్తుంటారు అనమాట ఫైర్ వాల్. ఒకవేళ పోతే ఇలా ఎలా చేయొచ్చు. బట్ నాకు ఎగ్జాక్ట్ కాన్ఫిగర్, ఎందుకంటే ఇది మోర్ టువర్డ్స్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ అనమాట. అందుకని Okay, I mean, why I'm asking is it done at our side or at the అంటే గూగుల్ ప్లాట్ఫామ్ మీద చేయాలా లేదా మన విండోస్ Azure ప్లాట్ఫామ్ మీద చేయొచ్చా? నాకు తెలిసి మీ ఇంటర్నల్ గానే బ్లాక్ చేస్తూ ఉంటారు యాక్చువల్ గా బయటికి పోకుండా. ఎందుకంటే గూగుల్ కి ఏం సంబంధం చెప్పండి. సో నా దగ్గరకు వస్తే నేను మీకు లాగిన్ చేస్తా అని చెప్తుంది. సో కాబట్టి గూగుల్ లో చేయడానికి ఏం లేదు, ఎందుకంటే ముందు ట్రాఫిక్ బయటికి వెళ్ళాలి కదా గూగుల్ తెలియాలంటే. కాబట్టి మీ ఆఫీస్ లోనే ఫైర్ వాల్ బ్లాక్ చేస్తున్నారు అక్కడ. ఓకే, ఇంకొక వన్ మోర్ క్వశ్చన్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్, మనకు $1 అవుతుంది అని అంటున్నారు కదా. ఈ లెగసీ సిస్టమ్ కంపారిజన్ చేసుకుంటే ఈ ఫైర్ వాల్, ఇప్పుడు అజూర్ ఫైర్ వాల్ సెటప్ కి ఆ కాస్ట్ వేరియేషన్ ఎంత ఉంటుంది సార్? చాలా హెవీగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే దీని గురించి, నాకు నెట్వర్క్ టీమ్స్ తో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు చెప్పారనమాట. కాస్ట్ వేరియేషన్ తో పాటు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అండి. మీకు నాట్ లెగసీ, ఇప్పుడు సిస్కో ఏఎస్ఏ కానీ పాలో ఆల్టో ఇవన్నీ ఏంటంటే మీకు వెన్ కంపేర్ టు అజూర్ ఫైర్ వాల్ వాళ్ళ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఐ రూల్స్ అని చెప్పి, తర్వాత బ్లాకింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉండవు. సో మీరు ఏమనుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెద్దగా అంత పెద్ద ఫైర్ వాల్ అవసరం లేదు, నాకు అజూర్ ఫైర్ వాల్ నా పని జరిగిపోద్దని మీరు అనుకున్నారు అనుకోండి, అజూర్ వాడుకోవచ్చు. అలా కాకుండా అడ్వాన్స్ ఫీచర్స్ కావాలి నాకు సో అని అనుకున్నారు అనుకోండి, అది మీ అజూర్ ఫైర్ వాల్ మీకు సాటిస్ఫై చేయట్లేదు అనుకోండి, ఆబ్వియస్ గా మీరు థర్డ్ పార్టీకి వెళ్ళాలి. సో ఇట్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్. ఆబ్వియస్ గా థర్డ్ పార్టీ ఇట్ బి కాస్ట్లీ దాన్ ఇదన్నమాట దీనికంటే. So will you install this third party product on Azure cloud or will it be running as a separate site? నో సపరేట్ గా మీరు అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు అజూర్ ఫైర్ వాల్ ఉంది, ఫైర్ వాల్ బ్యాక్ ఎండ్ ఒక అప్లయన్స్ రన్ అవుతుందండి. అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్కటి కూడా అప్లయన్స్ గా దొరుకుతుంది అనమాట మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు పోర్టల్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ నేనేం చేస్తానంటే మార్కెట్ ప్లేస్ లో, సో పాలో ఆల్టో నెట్ ఇక్కడ చూసారు, మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అమ్ముతారు. అది వర్చువల్ అప్లయన్స్ గా మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు మీరు. యాక్చువల్గా ఏమో సేమ్ లైక్ AWS లో కూడా ఉంది. మీకు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ థర్డ్ పార్టీ ప్రోడక్ట్ డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే అజూర్ స్థానంలో థర్డ్ పార్టీ వస్తుంది అనమాట. హబార్జీలో మీకు థర్డ్ పార్టీ వస్తుంది అనమాట, మీకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే అండి. ఎనీ క్వశ్చన్స్? ఇంకొకటి హర్ష, మీరు మేనేజ్మెంట్ విఎం ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది హెవీ లిఫ్టింగ్ ఫైర్ వాల్ చేస్తుంది కదా. సో ఇన్ మోస్ట్ కేసెస్ మేనేజ్మెంట్ విఎం లేకుండానే ఓన్లీ ఫైర్ వాల్ డిప్లాయ్మెంట్ తోనే మేనేజ్ చేస్తారా రియల్ టైమ్ లో? చేసుకోవచ్చు అండి. అది డిపెండ్స్ అపాన్ మీ ఫీజిబిలిటీ. మేనేజ్మెంట్ లేదనుకోండి, మీ ఆఫీస్ ల్యాప్టాప్ నుంచి చేయాలా, స్లోనెస్ ఉంటుంది కదా, లేటెన్సీ వస్తుంది, అంటే ఎక్కువ మంది యాక్సెస్ చేస్తున్నారు, బ్యాండ్ సరిపోదు కదా. అందుకే నేను మేనేజ్మెంట్ విఎం పెట్టాను. మేనేజ్మెంట్ విఎం అంటే చాలా మంది లాగిన్ చేయొచ్చు, మీకు ఫాస్ట్ గా ఉంటుంది. లేదంటే మీ ఆఫీస్ నుంచి చేయాలనుకోండి, లేట్ అయిపోతుంది కదా మీకు బాగా. ఏదైనా అది పోర్టల్లోనే కదా ఉంది, ఎక్కడో లేదు, పోర్టల్లో ఉంది అంతే. సార్ ఇప్పుడు ఒక స్పోక్ విఎం లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే బయట ఇంటర్నెట్ నుంచి ఎలా యాక్సెస్ వస్తుంది సార్? అర్థం ఏమన్నారు? ఒక స్పోక్ విఎం లో లైక్ 10.2.14 లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే బయట ఇంటర్నెట్ నుంచి దాన్ని యాక్సెస్ చేసినప్పుడు అప్పుడు ఫైర్ వాల్ నుంచే రావాలి కదా సార్? ఫైర్ వాల్ పబ్లిక్ ఐపీఐ యూస్ చేసుకుని వస్తుందా? మీరు ఎట్లా కాన్ఫిగర్ చేసేసి దాన్ని ఏమంటారు, మీ ఫైర్ వాల్ ద్వారానే పెడతారన్నమాట లోపలికి రావాలంటే. మీకు సెక్యూరిటీ గార్డ్ ఫైర్ వాల్ పెట్టాలి కదండి. మామూలుగా అయితే మీకు అట్లా కొన్నిసార్లు ఏం చేస్తామంటే డిపెండ్స్. అది ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్ అనుకోండి, వెబ్ అప్లికేషన్ అయితే ఫైర్ వాల్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు చూసినట్లయితే ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు స్పోక్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు 000/0 వచ్చి ఇటు పోవాలని చెప్పాను యాక్చువల్ గా, అవునా? సో అలా వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. లోడ్ బ్యాలెన్సర్ పెట్టినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి వస్తుంది మీకు వెబ్ అప్లికేషన్స్. అప్పుడు అవసరం లేదు యాక్చువల్ గా మీకు. ఓకే సార్. ఇంకా లోడ్ బ్యాలెన్సెస్ కవర్ కాలేదు, టైం పడుతుంది, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ గైస్? నెట్వర్క్ అప్లయన్స్ కదా ఫైర్ వాల్ అనేది. సో అంటే ఒక ఫిజికల్ డివైస్ ఉంటుంది. ఫిజికల్ డివైస్ ఎట్లా పెడతారండి? క్లౌడ్ లో పెట్టలేరు కదా. సో సో హర్ష, ఇప్పుడు హబ్ ఆర్జీ లోపల ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేసి మేనేజ్మెంట్ విఎం యాడ్ చేసి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తున్నాం కదా. సో ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేయకుండా అక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చా? చేయొచ్చు అండి, కానీ నేను క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటే అన్నిటికీ పనికిరాదు మీకు చెప్పాను. అంటే వీడియో చూడండి తెలుస్తుంది, యాక్చువల్ క్లియర్ గా చెప్పాను. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఒక యాహూ బ్లాక్ చేయాలనుకోండి, దాని కింద ఒక 8 ఐపీలు ఉన్నాయి, అవి మారుతూ ఉంటాయి, కష్టం అయిపోతుంది. సో కాబట్టి సో ఇబ్బంది వస్తుంది అనమాట. దట్ ఈస్ నాట్ డిజైన్ ఫర్ దట్ పర్పస్, అందుకని. సో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కి చార్జ్ ఉంటుంది కదా, ఫైర్ వాల్ చార్జ్ ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ చార్జ్ లేదు. లేదు, ఫైర్ వాల్ చార్జ్ ఉంటుంది. ఓకే. Okay guys, see you tomorrow, same time. Bye.